హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ పాయసం. క్యారెట్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది మన బాడీలో ఉండే హీట్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యారెట్లో ఉండే విటమిన్ స్కిన్ గ్లోకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యంని తీసుకోండి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యం యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే సన్న సగ్గుబియ్యం అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఈ లోపల మనం క్యారెట్ని తురుముకుందాం. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండేవి 3 క్యారెట్లు తీసుకున్నాను. వీటిని ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మీ దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి దోరగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిస్మిస్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఆ హీట్లోనే వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి అవసరమైతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరిగి మరి అదే కడాయిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని వేసేయండి. దీనిలోకి సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి అవసరమైనంతగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు సగ్గుబియ్యం వేశాను కాబట్టి దీనికి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను. సగ్గుబియ్యం ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అడుగు మాడిపోకుండా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఓవర్గా కుక్ అవ్వకుండా ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా 50% కుక్ అయిన తర్వాత వాటర్ బాగా హీట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా చేయడం వలన సగ్గుబియ్యం ఆ హీట్కి తొందరగా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, సగ్గుబియ్యం ఇలా పూర్తిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు తిరిగి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని వేసేసి బాగా కలపండి. స్టవ్ని సిమ్లోనే ఉంచి ఈ క్యారెట్ని కూడా మనం ఈ సగ్గుబియ్యంలో పూర్తిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ఉడికే లోపల మనం దీనిలో కావాల్సిన బెల్లాన్ని కరిగించుకుందాం. ఇప్పుడు మరొక స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 1.5 వరకు బెల్లంని వేసుకోండి. కొద్దిగా వాటర్ని పోసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ స్వీట్ కోసం పూర్తిగా బెల్లంనే యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే చక్కెరను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ క్యారెట్ కూడా పూర్తిగా కుక్ అయిపోయిందండి. చూడండి, పాయసం ఫుల్గా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసి వేసుకుందాం. ఈ బెల్లం సిరప్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచి ఇవి మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం అనేది ఈ క్యారెట్కి సగ్గుబియ్యానికి పట్టేటట్లుగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసి మిక్స్ చేసుకోండి. స్టవ్ని సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే స్వీట్ని చెక్ చేసుకొని అవసరమైతే చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా మనం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుందాం. 1 కప్పు సగ్గుబియ్యంకి 3 కప్పుల వరకు పాలు పడతాయి. ఈ పాలు మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మీకు అవసరమైతే ఇంకా చిక్కగా ఉంది అనుకుంటే మరొక గ్లాస్ వరకు పాలని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను యాడ్ చేసిన పాలకి పాయసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. నాకు కరెక్ట్గా పాలు సరిపోయాయండి. నేను ఇంకా ఎక్స్ట్రాగా పాలు అనేది యాడ్ చేయట్లేదు. ఈ పాలు మొత్తం కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పాయసంని మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత కూడా కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. దీనిలో మనం క్యారెట్ యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనిలోకి ఇప్పుడు మనం ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.